హాయ్ ఫ్రెండ్స్, టీఎస్పిఎస్సి వన్ టైం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను. ముందుగా టీఎస్పిఎస్సి వన్ టైం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ నేను కొన్ని సైట్లు ఇచ్చాను, 2 సైట్లు ఇచ్చాను. ఒకటి www.assureonlineworks.weebly.com లేదా టీఎస్పిఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, www.tspsc.gov.in లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అందులో వన్ టైం రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయాలి. అది ఎలా అనేది ఇప్పుడు మన సైట్లోకి వెళ్ళి చూద్దాం. ఇంకా సైట్లోకి రాగానే ఇది టీఎస్పిఎస్సి సైట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్, టీఎస్పిఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్. దీంట్లో కిందికి వెళ్తే ఆన్లైన్ సర్వీసెస్లో వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే న్యూ విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి మనం ఫిలప్ చేయాలి. ముందుగా ఆధార్ నెంబర్ అడిగారు, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ నేమ్ యాజ్ అన్ ఆధార్ కార్డ్, ఆధార్ కార్డ్ పైన నేమ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో ఎస్ఎస్సి మెమో పైన మీ నేమ్ ఎలా ఉందో అలానే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ జెండర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉంటే అలానే ఎంటర్ చేసుకోవాలి. ఇది నా డేటు, మీరు ఇదే చేసుకోకూడదు, మీ ఎలా ఉందో అలా చేసుకోవాలి. ఇక్కడ డిస్టిక్ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నాడు కాబట్టి ప్లేస్ ఆఫ్ బర్త్ మన విలేజ్ ఏది ఉందో దాన్ని బేస్ చేసుకొని చేసుకోవాలి. ఒకవేళ మనం ఇవి తెలంగాణ డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఇక్కడ ఇచ్చారు, తెలంగాణ డిస్ట్రిక్ట్లో ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ అదర్ డిస్ట్రిక్ట్ అయితే అదర్ దెన్ తెలంగాణ స్టేట్ అని పెట్టి ఇక్కడ ఆప్షన్స్ వస్తే దాన్ని బట్టి చేసుకోవాలి. కరీంనగర్ చేసిన తర్వాత ఇక్కడ మండలు మనకు లోడ్ అవుతుంది. లోడ్ అయ్యేంతవరకు వెయిట్ చేసి మండల్ రాగానే మళ్ళీ మండల్ లోడ్ అవ్వగానే ఇలా వస్తుంది. మీ మండల్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. కాటారం మండల్. ఓకే, ఇక్కడ విలేజ్ వచ్చేసి చిన్నపల్లి. ఓకే, కమ్యూనిటీ అంటే క్యాస్ట్, మీది ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్, సబ్ క్యాస్ట్తో సహా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ బీసీడీ. ఇక్కడ క్రీమ్ లేయర్ అనేది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. ఇక్కడ క్రీమ్ లేయర్ అంటే కొన్ని క్యాస్ట్ల వాళ్ళకు క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ పక్కా తీసుకోవాలి. ఈ క్యాస్ట్ వాళ్ళకి అవసరం లేదు, బీసీడీ వాళ్ళకి. బీసీడీలో కొంతమందికి అవసరం ఉంటుంది, అది ఎవరు అనేది మీ ఎంఆర్ఓ ఆఫీస్లో అడిగితే చెప్తారు. ఇక్కడ ఇతనికి నాన్ క్రీమ్ లేయర్, ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ సర్నేమ్ అవసరం లేదండి, ఇక్కడ మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. అంటే యాజ్ పర్ ఎస్ఎస్సి మేము, లేకపోతే మీ ఐడి ప్రూఫ్స్ బట్టి ఇక్కడ ఎంటర్ చేయాలి మదర్ నేమ్ అనేది. ఓకే, మదర్ టంగ్ అంటే మనది ఏ లాంగ్వేజ్, తెలుగు. ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్ పెట్టుకోవాలంతే. ఇక్కడ రిలీజియన్ అంటే మతం అంటే ఇక్కడ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. ఏ మతం అయితే ఆ మతం, హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ఇంకా వేరే ఏమైనా ఉంటే అదర్స్ పెట్టాలి. ఓకే, ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది ఇది 10th మెమోను బేస్ చేసుకొని ఆ 10th మెమోలో ఉన్న విధంగా మనం ఇక్కడ నింపుకోవాలి. ఓకే, ఇది మామూలుగా ఒకటి ఉంటుంది. ఒకవేళ 2 ఉంటే రెండోది కూడా ఇక్కడ నింపాలి, లేకపోతే దాన్నే కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఓకే, మరియు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అని అడిగింది, అంటే అంగవైకల్యం ఏమైనా ఉందా అని అడిగింది. ఉంటే ఉందని పెట్టాలి, లేకపోతే లేదని పెట్టాలి. ఇతనికి ఉంది కాబట్టి ఉంది అని పెడుతున్నా. ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ నెంబర్ అడిగింది, అంటే సదరన్ సర్టిఫికేట్ అంటే ఈ డిజేబుల్డ్ పర్సన్కి సదరన్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ ఉంటాయి కదా, ఆ నెంబర్ అన్నమాట. అతనిది విజువల్లీ ఇంపైర్డా, హియరింగ్ ఇంపైర్డా, ఆర్థోపెడికల్ అంటే ఇతనిది ఆర్థోపెడికల్ సెలెక్ట్ చేయగానే మళ్ళీ కింద పర్సెంటేజ్ అడుగుతుంది, ఎంత పర్సెంటేజ్ వరకు అని అడుగుతుంది. ఇందులో ఇతనిది 40 ఉంది కాబట్టి నేను 40 పెట్టేస్తున్నా. ఓకే, ఇక నెక్స్ట్ ఆర్ యూ అన్ ఎక్స్ సర్వీస్ పర్సన్ అడుగుతుంది, ఏమైనా సర్వీస్ ఉందా అని అడుగుతుంది. లేదు కాబట్టి నో అని పెట్టాలి. ఓకే,
ఇక్కడ డూ యూ నీడ్స్ ఏ స్క్రైబ్ అంటే అవసరం లేదండి, ఇది మనకు ఆప్షన్ లేదు, అవసరం లేదు, అది రాదు అంతే. అక్కడ స్క్రైబ్ అంటే దానికి పైన మనం పెట్టుకునే ఈ ఆప్షన్ బట్టి ఇక్కడ ఇది వస్తుంది, ఇది ఎనేబుల్ అవుతుంది. ఓకే, టెంపరీ ఎంప్లాయ్ ఇన్ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్, ఏమైనా ఎంప్లాయా అని అడుగుతుండు, కాదు. ఓకే, తర్వాత హ్యావ్ యూ వర్క్డ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ ఉందా అని అడుగుతుండు, లేదు, నో అని పెట్టు, ఉంటే ఎస్ అని పెట్టు. ఓకే, ఆర్ యూ ఎంప్లాయిడ్ అంటే నో, ఎంప్లాయిడ్ అయితే ఎస్ అని పెట్టాలి, లేకపోతే లేదు, అంతే. డూ యూ క్లెయిమ్ ఎగ్జామినేషన్ ఫీ ఎగ్జామ్షన్ అని అడుగుతాను, ఇది క్లిక్ చేసి చూడండి. ఏ కేటగిరీ, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్, అన్ఎంప్లాయిడ్, రిట్రెన్షడ్, ఎక్స్ సర్వీసింగ్, డిఫరెంట్, వైట్ కార్డ్ హోల్డర్. ఇందులో మనం ఏదైనా పెట్టుకోవచ్చు, వైట్ కార్డ్ హోల్డర్ పెట్టుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ కిందనైనా పెట్టుకోవచ్చు, అన్ఎంప్లాయిడ్ కిందనైనా కానీ ఫీజు ఎగ్జామ్షన్ పెట్టుకోవచ్చు. నేను బీసీ కాబట్టి బీసీ కింద పెడుతున్నాను. ఓకే, డూ యూ క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్ అడుగుతాడు, నీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలని అడుగుతాడు, మీ ఇష్టం అది. నో అంటే ఏముండదు, ఒకవేళ కావాలి అని అంటే ఏ కేటగిరీలో కావాలదలుచుకున్నారనేది ఇక్కడ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ కోటా కింద నాకు కావాలి, ఎందుకంటే నా డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ఇంత ఉంది, ఇంకో 1 yearలో చేంజ్ అవుతుంది కాబట్టి నాకు కావాలి అనుకుంటే ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత థర్డ్, ఇది అడ్రస్. మన అడ్రస్ హౌస్ నెంబర్ ముందుగా ఇవ్వాలి. ఇక్కడ కాలనీ, స్ట్రీట్, విలేజ్ అంటాను, అంటే మన విలేజ్ ఎంటర్ చేయాలి, విలేజ్ స్ట్రీట్తో సహా. టౌన్, సిటీ, డిస్టిక్ అంటే కరీంనగర్, మా డిస్టిక్ కరీంనగర్. స్టేట్ వచ్చేసి తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర, ఏది ఉంటుంది. పిన్ కోడ్ వచ్చేసి మన పిన్ కోడ్. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇఫ్ డిఫరెంట్ ఫ్రమ్ అబోవ్, అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన అడ్రస్, మనం నివసిస్తున్న అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఒకటే అంటే ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చుకోవాలి. ఓకే, మొబైల్ నెంబర్ వచ్చేసి 97 చేయాలి, నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత టైప్ ఆఫ్ స్టడీ అని అడుగుతారు. రెగ్యులర్ స్టడీ అయితే రెగ్యులర్, ప్రైవేట్ అయితే ప్రైవేట్, ఓపెన్ స్కూల్ అంటే ఓపెన్ స్కూల్. ప్రైవేట్ మీన్స్, రెగ్యులర్ మీన్స్ రెగ్యులర్గా వెళ్ళిన వాటి అన్నమాట. ప్రైవేట్ అంటే ఫీ కట్టి రాసుకుంటాం చూడు, అలాంటి. ఓపెన్ స్కూల్ అంటే ఓపెన్ స్కూల్స్ ద్వారా. ఓకే, నాకు రెగ్యులర్ స్టడీ కాబట్టి రెగ్యులర్ స్టడీ అని పెట్టేసిన. కొంచెం కిందికి వెళ్ళాలి. ఇక్కడ ఇలా వస్తుంది, అంటే ఫస్ట్ క్లాస్ ఏ డిస్టిక్లో చదువుకున్నామో అడుగుతాను. కరీంనగర్ డిస్టిక్. స్కూల్ నేమ్ ఎంటర్ చేయాలి. యూపీఎస్ ఓకే, నెక్స్ట్ సెకండ్ క్లాస్ ఎక్కడ అడుగుతాను. సేమ్ ఇదే కాబట్టి ఇదే పెట్టాలి. ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ పెట్టాలండి. ఇట్లా ప్రతి క్లాస్ ఏ క్లాస్ ఎక్కడ చదువుతాను అనేది పక్కా ఉంటుంది, దాన్ని కరెక్ట్గా నింపాలి. ఫిఫ్త్ క్లాస్ వరకు నేను యూపీఎస్ చిన్నపల్లిలో చదివాను. ఇక్కడ 6th క్లాస్ వచ్చేసరికి సేమ్ కరీంనగర్ డిస్టిక్, బట్ స్కూల్ ఇస్ చేంజ్. ప్రైవేట్ అయితే ప్రైవేట్, గవర్నమెంట్ అయితే ప్రైవేట్, ఏదైతే అది ఆ స్కూల్ నేమ్ మెన్షన్ చేయాలి పక్కా. ఈ లోకల్ అనేది లోకాలిటీ అనేది అంటే మనం ఏ స్టేట్ వాళ్ళం అనేది ఈ స్టడీ సర్టిఫికెట్స్ బేస్ చేసుకుని మినిమం 4 years స్టడీ సర్టిఫికెట్స్, 7 years స్టడీ సర్టిఫికెట్స్ని బట్టి లోకాలిటీ అనేది నిర్ధారిస్తారు. కాబట్టి ఇవే మనకి మెయిన్ మన లోకాలిటీ నిరూపించుకోవడానికి. 10th క్లాస్ ఎక్కడ చదువుతామని అడిగింది ఇక్కడ.
ఇక్కడ చదివినావు అని అడిగింది, కరీంనగర్ డిస్టిక్. ఓకే, బోర్డు ఏంటిది, బోర్డు ఏదంటే అది సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఓకే, హాల్ టికెట్ నెంబర్ అయితే 10th క్లాస్ది హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ పాస్ కూడా అడుగుతాయండి. మీరు ఏదంటే అది వేసుకోవాలి. పర్సెంటేజ్ ఎంత అని అడుగుతుంది. ఇక్కడ పర్సెంటేజ్ వచ్చేసి 7.50. ఓకే, ఇక్కడ పర్సెంటేజ్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత లోకల్ డిస్టిక్ ఏది అని అడుగుతుంది. ఇక్కడ చూసారు కదా, లోకల్ స్టాటస్ బేస్డ్ ఆన్ 4 years 7 years స్టడీ ఇంక్లూడెడ్ 10th క్లాస్తో సహా 4 years రెగ్యులర్గా 7 years స్టడీ సర్టిఫికేట్ ఎక్కడ ఏ డిస్టిక్లో ఉంటే ఆ డిస్టిక్ లోకల్ డిస్టిక్ కిందకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ డిస్టిక్ అబ్బాయి వరంగల్ డిస్టిక్లో చదివినాకో 1st to 10th వరకు, అతను లోకల్ డిస్టిక్ వరంగల్ కిందకి వెళ్తుంది అన్నమాట. ఇలా కరీంనగర్. ఓకే, జోను ఏ జోన్ అని అడుగుతాడు. ఒక్కొక్క జోన్ కింద కొన్ని డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ జోన్ 5 కింద కరీంనగర్, ఆదిలాబాద్ చేయడం జరిగింది. మన కరీంనగర్ కాబట్టి జోన్ 5. ఓకే, 10+2 అంటే ఇంటర్మీడియట్ కావచ్చు, లేకపోతే డిప్లొమా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ డిస్ట్రిక్ట్లో చేయడం అవుతుంది. ఇంటర్మీడియట్ నాది కరీంనగర్ డిస్ట్రిక్ట్. బోర్డు ఏంటిది, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఓకే, ఇక్కడ ఏ గ్రూప్ తీసుకున్నామని అడుగుతుంది. నేను సిఈసి తీసుకున్నాను కాబట్టి సిఈసి. ఏ గ్రూప్ తీసుకుంటే ఆ గ్రూప్ పెట్టాలండి. ఇక్కడ డేట్ ఆఫ్ పాస్ ఎప్పుడు పాస్ అవ్వాయని అడుగుతుంది. నేను 1 year గ్యాప్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ 13 వచ్చింది. ఇక్కడ దీనికి ఇది 10 వచ్చింది. అంటే 10 తర్వాత 12 రావాలని ఆలోచించవచ్చు. కాకపోతే 1 year గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్ మన సర్టిఫికేట్ ప్రకటి చేయాలి. గ్యాప్ ఉన్నా ఏదైనా సర్టిఫికేట్ ఎట్లా అట్లా ఎంటర్ చేయాలి. ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ. కాలేజ్ నేమ్, ఏ కాలేజీలో చదివావు అని అడుగుతాను. ఇంత పర్సెంటేజ్ వచ్చింది అని అడుగుతాను. ఓకే, నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత డిప్లొమా ఉంటే ఎంటర్ చేయాలి డీటెయిల్స్, లేకపోతే అవసరం లేదు. గ్రాడ్యుయేషన్ కూడా ఉంటే ఈ గ్రాడ్యుయేషన్ డిస్టిక్ ఎక్కడ, డిస్టిక్, తర్వాత యూనివర్సిటీ, తర్వాత గ్రూప్ ఏంటి అనేది ఇక్కడ, తర్వాత ఎప్పుడు పాస్ అయినాం అనేది, హాల్ టికెట్ నెంబరు, కాలేజ్ నేము, పర్సెంటేజ్ సేమ్. తర్వాత అంటే ఇతనికి ఆ క్వాలిఫికేషన్స్ లేవు కాబట్టి నేను ఫిలప్ చేయట్లేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒకవేళ డిగ్రీ అయిపోయిన పీజీకి ఇట్లా చేసినట్టు అంటే సేమ్ డిస్టిక్, ఇక్కడ యూనివర్సిటీ, తర్వాత అందులో ఏ గ్రూప్ తీసుకున్నారంటే సబ్జెక్ట్ ఉంటాయి కదా అదన్నమాట. ఇక్కడ డేట్ ఆఫ్ పాస్, ఇయర్, హాల్ టికెట్ నెంబరు, కాలేజ్ నేము. స్పెషలైజేషన్ అంటే మీరు ఏం తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఎకనామిక్స్ అట్లా అన్నమాట. అది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ పర్సెంటేజ్ అంటే మీ మార్క్స్ని బట్టి ఉంటుంది. ఎంపీలు చేసిన వారికి ఇది, ఎంపీలు చేస్తే ఎంపీలు, పిహెచ్డీ చేస్తే పిహెచ్డీ. ఇంకేమన్నా అడిషనల్గా ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ యాడ్ అని కొట్టుకోవాలి. ఇట్లా కొడితే ఇట్లా డీటెయిల్స్ వస్తుంది. ఏంటిది ఆ క్వాలిఫికేషన్ పేరు ఏంటి, తర్వాత డిస్టిక్, తర్వాత ఆ యూనివర్సిటీ, అందులో ఏమైనా బ్రాంచెస్ ఉంటే బ్రాంచెస్, అది ఎప్పుడు పాస్ అయితే ఆ డేటు, నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబరు, ఇన్స్టిట్యూట్ నేమ్ అది ఏదైనా కావచ్చు, ఆ ఇన్స్టిట్యూట్ ఉంటే ఆ ఇన్స్టిట్యూట్ నేమ్, లేకపోతే పర్సెంటేజ్ అంటే పర్సెంటేజ్. ఇవి ఏ ఉంటాయో అవి మాత్రం ఎంటర్ చేయాలి. నాకు ఇవి లేవు కాబట్టి డిలీట్ అంట. లేకపోతే ఇంకా ఇది కాకుండా ఇంకా నడిచినట్టు ఉంటే ఇంకోటి కొట్టాలి. ఇది ఫిల్అప్ చేసిన తర్వాత ఇంకోటి యాడ్ క్వాలిఫికేషన్ అంటే ఇంకోటి యాడ్ అవుతుంది, దాన్ని ఫిల్అప్ చేసుకుంటే సరిపోతుంది. లేదు కాబట్టి నాకు అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఫోటో అండ్ సైన్ అప్గ్రేడ్ చేయాలి. మనం ముందుగానే ఫోటోను జేపీజీలో సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను చేశాను. ఇక్కడ యువర్ ఫోటోగ్రాఫ్ ఎక్సీడ్స్ 40 KB, ప్లీజ్ అప్లోడ్ విత్ ఇన్ 40 KB, 4 KB to 40 KB సైజ్ అని అంటాను. ఫోటోగ్రాఫ్ సైజు 4 to 40 KB మధ్యలోనే ఉండాలన్నమాట. నేను దాన్ని సెట్ చేసుకున్న తర్వాత మనం ఫోటోను అప్లోడ్ చేయాలి. ఫోటో నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మామూలుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి, ఇలా వస్తుంది. ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి.
ఇలా కనబడుతుంది. ఇక్కడ విచ్ పోస్ట్ యూ వాంట్ టు రిసీవ్ అలర్ట్స్ ఫ్రమ్ TSPS, మీకు ఏ జాబ్స్ గురించి అలర్ట్స్ కావాలని అడుగుతుంది. ఎనీ జాబ్ ఒకటి పెట్టుకోండి, గ్రూప్స్ ఉంటే గ్రూప్స్ కూడా రావాలని పెట్టుకోండి. ఓకే, ఇక్కడ డిక్లరేషన్పై క్లిక్ చేయండి. ఐ యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్, పైన అంతా నా ఇష్టపూర్వకంగా ఇచ్చాను అనేది లెటర్ అన్నమాట. ప్రివ్యూ చూసుకోవాలి. ప్రివ్యూ చూసుకుంటే ఇక్కడ కోడ్ వస్తుంది, కోడ్ ఎంటర్ చేయాలి. ఇది సబ్మిట్ కొడితే సబ్మిట్ అయిపోతుంది. కాకపోతే ఒకసారి మనం వెనక్కి వెళ్ళి డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఆధార్ నెంబరు, నేము అవన్నీ కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత డైరెక్ట్ మనం కిందికి వెళ్ళి సబ్మిట్ కొట్టేస్తే సరిపోతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ కిందికి వచ్చి ఎడిట్ అనాలి. ఎడిట్ అంటే మళ్ళీ ఎడిట్ అయిపోతుంది. ఆ ఆప్షన్ ఏదో చేంజ్ చేసుకోవాలి. అన్నీ ఓకే ఉన్నాయి కాబట్టి సబ్మిట్ కొట్టేస్తాను నేను. సబ్మిట్ కొడితే లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనకు ఫైల్ అనేది రావడం జరుగుతుంది. అయిన తర్వాత సబ్మిట్ అయిన తర్వాత ఇలా రావడం జరుగుతుంది. మన మెసేజ్ కూడా మన మొబైల్ కూడా మెసేజ్ రావడం జరుగుతుంది. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకుంటే అది ఫ్యూచర్లో మనకు ఉపయోగపడుతుంది. ఇది TSPSC ఐడి అండి. ఈ ఐడినే మనకు ఫ్యూచర్ రెఫరెన్స్ అన్నమాట. ఏదైనా జాబు, ఈ జాబును మీరు ఎలిజిబుల్, మీరు అప్లై చేసుకోండి అని మెసేజ్ వచ్చినట్టయితే ఈ నెంబర్ తీసుకెళ్ళి అందులో ఈ నెంబరు ద్వారా మనం ఎంటర్ చేస్తే మన డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఏం లేదు, మనం ఏ జాబ్కి అప్లై చేసుకున్నామో ఆ జాబ్ తోటి డైరెక్ట్ ఈ నెంబర్ తోటి అప్లై చేసుకోవచ్చు. మనం ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ కొట్టగానే ఇలా ఒకటి PDF ఫైల్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. మనం చూసుకోవాల్సి PDF ఫైల్ ప్రింట్ తీసుకొని పెట్టుకుంటే బెటర్ అన్నమాట. ఉంటుంది. ఇప్పుడు మనకు అప్పుడు ఏమైనా కనబడని ఏమైనా మిస్టేక్స్ ఇప్పుడు కనబడ్డ తర్వాత ఒకవేళ కనబడి అంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. అది తర్వాత వీడియోలో చూపిస్తాను మీకు. ఓకే, ఇదన్నమాట. ఓకే బాయ్ అండి. ఈ వీడియో చూసిన తర్వాత దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రమ్ అశు ఆన్లైన్ వర్క్స్. బాయ్.